ఇక విశాఖలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పర్యటించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని మేయర్ అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. 184 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని కోరారు. ఏవైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వర్షాలు ఈ తుఫాన్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తుఫాను మరింత ఉధృతం అయినప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 184 నివాస ప్లేసెస్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తుఫాను కారణంగా బుధవారం వరకు ఈ తుఫాను ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా ప్రజలందరూ కూడా 180042500009కి కాల్ చేయండి. ఇమీడియట్గా మీ ప్రాబ్లము వెంటనే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ తుఫాను కారణంగా ప్రజలు అత్యవసరంగా ఏదైనా పని ఉంటేనే కానీ బయటికి కూడా రాకుండా ఇంట్లో సురక్షితంగా ఉండాలని నగర